హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చిన్న చేపలు, చింతాకు ఇగురిని చేసుకుందామండి. ఉదయాన్నే మా అమ్మ మార్కెట్‌కైతే వెళ్ళేసి ఇదండి ఒక కేజీ చేపలనైతే తీసుకొచ్చేసింది. దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఇట్లా మనకి ఉంటాయి కదా! అటికలు అంటాము. ఆ అటికలు తీసుకొని గాని రుద్దుకుంటే ఈ క్లీనింగే మనకి ఎక్కువ టైం పడతదండి. క్లీనింగ్ ఎంత చేసుకుంటామో మనం కర్రీ అనేది అంత వస్తుంది. ఇదో చూడండి. నాకు అరగంట సేపు పట్టిందండి క్లీనింగ్ అంతా చేసి. ఇప్పుడు ఇందులోకి రు కొంచెం ఉప్పు, పసుపు, అలాగే 3 స్పూన్ల కారం, ఒక ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. అలాగే మామిడికాయని కూడా వేసేసింది. 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసి వేసింది. అలాగే ఒక టమాటాని కూడా కట్ చేసి వేసుకొని, ఒక గ్లాస్ దాకా చింత ఆకు పొడి ఉంటుంది కదా! ఆ పొడిని వేసుకొని వీటన్నిటిని కలుపు చేసి అయితే పక్కన పెట్టేసుకుంది. ఈ కూర అనేది మా అమ్మ చేస్తుందండి. అందుకనే ఆమె అంత ఫాస్ట్‌గా చేసేస్తుంది. చూడండి ఇప్పుడు గిన్నె పెట్టింది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసింది. కొంచెం ఆవాలు, మెంతులు, అలాగే కొంచెం జీలకర్ర. ఇప్పుడు మనం ఇందాక ఉల్లిపాయ కట్ చేసుకుంది కదా! కొన్నే వేసింది దాంట్లో. మిగతావి ఇందులో వేస్తుంది. ఒక పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయని వేసేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా వేపేసుకున్నాక, ఇందులో మనం కలుపు చేసి పెట్టుకున్నాం కదా ఇందాక, అవి వేసేయాలి. కొంచెం కొత్తిమీరనైతే వేసేసింది. కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు మనం కలుపు చేసి పెట్టుకున్న చేపలున్నాయి గదా! అవన్నిటిని గూడా వేసేసుకొని, ఒకసారి బాగా ఈ విధంగా పైకి, కిందకి అనాలండి. ఈ కింద మనకి పోపు ఉంటుంది గదా! అదే అన్నీ తిరగమాత పెట్టున్నాం కదా! అదంతా కిందకి, పైకి ఇలా అనేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసునైతే పోసుకోవాలండి. చింతపండు అనేది ఎక్కువ పట్టదు. ఒక చిన్న కొద్దిగా గోరు పులుసైతే వేసుకోండి. కొంచెం చింతపండుని పులుసుగా చేసుకొని వేసేసుకున్నాక, ఇదండి ఈ విధంగా రావాలి. ఈ విధంగా ఒకసారి గంటి పెట్టి కలిపెట్టేయాలి ఫస్టే. తర్వాత మళ్ళీ మనం గంటి పెట్టకూడదు. ఎందుకంటే చేపలనేది ఇరిగిపోతాయి గదా! మూత పెట్టేసామంటే కరెక్ట్‌గా 15 నిమిషాలు ఉడికించామంటే ఇదిగోండి ఈ విధంగా అయితే కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కూర 3, 4 రోజులు గూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. పాడైపోదు. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మా అమ్మ ఎప్పుడు చిన్న చేపలు తెచ్చినా ఈ కూరైతే చేస్తుందండి. మీరు కూడా వీడియో చూసి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.